నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఒక సామాజిక వర్గానికి సంబంధించి దాడి జరిగినా, లేకపోతే కులానికి సంబంధించి తెర మీదకి వచ్చినా, ఆ అంశాల నేపథ్యంలో ముందుగా కాపు సామాజిక వర్గానికి సంబంధించి మనం తీసుకుందాం. రాజకీయాల్లో ఒక వర్గం పైన దాడి జరిగినప్పుడు అన్ని వర్గాలు సపోర్ట్గా నిలవడం అనేది ఆనవాయితీ పరిపాటిగా వస్తున్న ఒక సంస్కృతి మనందరికీ తెలిసిందే. బట్ ఏపీలో విచిత్రంగా ఏపీ సామాజిక వర్గానికి సంబంధించి ఏపీ నాయకులే ఎక్కువగా ఫోకస్ అవ్వడం, మిగతా వాళ్ళు ఎక్కడ కనిపించకపోవడం అనేది మనం చూస్తున్నాం. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో అంటే కాపు నేతలు స్పందించాలా, అటు వైఎస్ఆర్సీపీ అంటే రెడ్ల పార్టీ అనే విషయం కూడా అందరికీ తెలిసిందే కదా. మరి మిగతా రెడ్డి నాయకులు ఎక్కడ ఉన్నారు అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రశ్న జరుగుతోంది. ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సిరి రాజకీయ విశ్లేషకుడు చిల్లగట్టు శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. బొత్స సత్యనారాయణ గారు, అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు, జక్కంపూడి రాజా గారు, ఇంకా లిస్టు చెప్పుకుంటూ పోతే కన్నబాబు గారు, దాడిశెట్టి రాజా గారు, అదే కరణం ధర్మశ్రీ గారు, మహాలక్ష్మి శ్రీనివాసులు గారు, బి నవీన్ నిశ్చల్ గారు, చింతలపూడి వెంకటరామయ్య గారు, అదే లిస్ట్ చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. సీన్ కట్ చేస్తే ఈ మధ్య కాలంలో వీళ్ళు ఎక్కువగా వినిపించడం, కనిపించడం జరుగుతుంది. అమర్నాథ్ గారు, అఫ్ కోర్స్ మంచి విషయమే, మంచి పరిణామమే. ఈ మధ్య కాపుకు సంబంధించి పెద్ద ఎత్తున డిస్కషన్ జరగడము, కాపు నేతలు, కాపు అన్న అంశాలు చాలా రకాలుగా వివిధ మాధ్యమాల్లో వినిపిస్తున్న విషయం మనం చూస్తున్నాము. వీళ్ళ వాయిస్ కూడా అంతే ఘనంగా వినిపిస్తున్నారు, సంతోషం. కానీ వైఎస్ఆర్సీపీ అంటే రెడ్ల పార్టీ కదా, అంటే సమస్య వస్తే కాపులకు సంబంధించి వస్తే రెడ్లు స్పందించరా? ఎక్కడ వెళ్ళిపోయారు రాజనాథ్ రెడ్డి గారు? ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే స్పందిస్తున్నారు. మిగతా మన మాజీ టీటీడీ చైర్మన్ గారు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే మా రెడ్లు చాలామంది ఉన్నారు. అధికారం కోసం ముందుంటాము, సమస్య వస్తే వెనుకుంటారా ఏంటి అని ఒక ప్రశ్న రైజ్ అవుతుంది. దీని గురించి ఇది చాలా దురదృష్టకరమైన పరిణామం సంధ్య గారు. ఇప్పుడు కందుకూరు నియోజకవర్గ దార్కానిపాడు సంఘటన ఏదైతే ఉందో దానిని సామాజిక కోణంలో దానిని పురికొల్పిన తర్వాత సామాజిక వర్గానికి చెందినటువంటి వైకాపాకి ఒక అస్త్రం వాళ్ళకి చేతికి దొరికినట్టయింది. తొలుత దొరికిన తర్వాత వాళ్ళు వెళ్ళటము, వాళ్ళు చేసినటువంటి పోరాటం కావచ్చు, లేకపోతే వాళ్ళు దానిని నెత్తికెత్తుకున్నటువంటి విధానం కావచ్చు, ఆర్థికంగా ఆ కుటుంబానికి వాళ్ళు అండదండలు అందించడం, సరే ప్రభుత్వం కూడా దిగొచ్చి వాళ్ళు కూడా ఆర్థిక సహాయం అట్లాగే భూమిని కూడా వాళ్ళు ఇవ్వటం అనేది జరిగింది. అది పూర్తి అయిపోయిన తర్వాత ఏంటంటే అంబటి రాంబాబు గారి ఉదంతాన్ని కూడా సామాజిక కోణంలోనే తీసుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు గాది సాయికృష్ణ వ్యవహారాన్ని సామాజిక కోణంలోకి తీసుకొచ్చారు. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి చూస్తే వైకాపా అనేది ఎవరి పార్టీ అని ఒకసారి మనం ఆలోచిస్తే ఖచ్చితంగా వైకాపా ఎప్పుడు అది వాళ్ళ పార్టీనే, వాళ్ళ సామాజిక వర్గానికి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సామాజిక వర్గమే. వాళ్ళు 51 మంది శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారితో సహా 2019 ఎన్నికల్లో గెలిచి వాళ్ళు ఇది మా పార్టీ, మేము మా అధికారాన్ని మేము పొందాము, అధికారంలోకి వచ్చాము, మా ఆధిపత్యాన్ని మేము ప్రదర్శిస్తామని చెప్పి అప్పుడు ప్రతి మలుపులోనూ ప్రతి మజిలీలోనూ వారు మాత్రమే అధికారాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళు అనుభవించి మిగతా వాళ్ళందరినీ తమ యొక్క తాబేదారులుగానో గుత్తేదారులుగానో మార్చుకొని వాళ్ళకి ఏదో ఎంగిలి మెతుకులు విసిరేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈవేళ మీరు ఇందాక ప్రస్తావించినటువంటి బొత్స సత్యనారాయణ గారు మొదలుకొని ఈవేళ అంబటి రాంబాబు గారి వరకు మనం మాట్లాడుకుంటే ఏంటంటే మనకి ప్రకాశం జిల్లా దగ్గర నుంచి తీసుకుంటే ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లా వరకు అక్కడ గొర్రె కిరణ్ కుమార్ గారు కావచ్చు, లేకపోతే మన రెడ్డి శాంతి గారు కావచ్చు, పాలవలస విక్రాంత్ గారు కావచ్చు, ఇట్లా ఇంతమంది నాయకులు కనిపిస్తారు ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు. మీకు దిగువకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఈ సామాజిక వర్గం లేదా అంటే ఈ సామాజిక వర్గం ఖచ్చితంగా ఉంది రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో. అది నిర్ణయాత్మక పాత్ర ఆయా నియోజకవర్గాల్లో ఖచ్చితంగా అది పోషిస్తోంది. అభ్యర్థుల యొక్క గెలిపోవటంలో నిర్ణయించేటటువంటి పరిస్థితుల్లో ఈ సామాజిక వర్గం ఉంది. అయితే అసలు ఈ సామాజిక వర్గమే లేదన్నట్టు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో 2019 నుంచి 2024 వరకు వైకాపా శ్రేణులు సాగించినటువంటి వరుస సంఘటనలు మనకి చాలా వరకు మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. సరే కాసేపు దాన్ని పక్కన పెడితే ఇప్పుడు కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళిపోయారు, గంగుల విజేందర్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళిపోయారు, అనంతపురం జిల్లాకు వస్తే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, అట్లాగే ఆవిడ మన కంగాటి శ్రీదేవి గారు, ఆవిడది ఉమ్మడి కర్నూలు జిల్లాని, వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు వస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏమైపోయారు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఏమైపోయారు, పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి గారు ఏమైపోయారు, చింతల రామచంద్రారెడ్డి గారు ఏమైపోయారు,
లేకపోతే ఆయన ఎవరు బియ్యపు మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తి, ఆయన ఏమైపోయారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళిపోయారు, నెల్లూరు జిల్లాలోకి వచ్చేటప్పటికి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, అట్లాగే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎంతమంది కనిపిస్తారు. సరే, ఈ సామాజిక వర్గంతో గుమ్మడి గుంటూరు జిల్లాలో వరుసగా 4 పర్యాలు గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, లేకపోతే నర్సరావుపేట నుంచి 3 సార్లు గెలిచిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, ఒకరు కాదు ఇద్దరు కాదు, అట్లాగే సాక్షాత్ లోకేష్ గారి మీద గెలిచినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, వారి సోదరులు అయోధ్యరామరెడ్డి గారు, ఇలా మనం తీసుకుంటే మనం తూర్పుగోదావరి జిల్లాకు వెళితే అక్కడ కూడా మీకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, చెర్ల జగ్గిరెడ్డి గారు ఎంతమంది కనిపిస్తారు. వీళ్ళందరూ ఎక్కడా మీకు కనిపిస్తున్నా వినిపిస్తున్నటువంటి దాఖలాలు ఇవాళ లేవు. ఎక్కడా వీళ్ళు వైకాపాకు సంబంధించినటువంటి పోరాటాల్లోనో లేకపోతే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ రాజకీయాల్లోనో వీళ్ళు తమదైనటువంటి వాడి వినిపించేటటువంటి ప్రయత్నం కానీ, లేకపోతే ఈ సమస్య వస్తే దీన్ని ఇట్లా పరిష్కరించవచ్చు అనేటటువంటి విధి విధానాల్లో కానీ వీళ్ళు ఎక్కడ కానీ తమ గొంతుకు ఎక్కడ ఎవరు వినిపిస్తున్నటువంటి సంఘటన ఒకటైతే ఒకటి శిల్పా చక్రపాణి రెడ్డి గారు, వాళ్ళు కర్నూలు జిల్లాలో ఇంతమంది రెడ్లు అనమాట, 51 మంది కనీ విని ఎరుగనటువంటి రెడ్లు. ఇంక సరే, పార్టీకి సంబంధించి వైవి సుబ్బారెడ్డి గారు ఎక్కడున్నారో తెలియదు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అడపాదడప జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాల్సినటువంటి సమాధానాలు ఆయనే సమాధానాలు ఇచ్చి శ్రేణుల పైన వారు మరింత శ్రేణులను ఏంటంటే నిరుత్సాహపరిచి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దర్శనం దొరుకుతుందేమో అని పాపం ఇంకా ఆశ చావనటువంటి అభిమానులు, అనుయాయులు, అనుచరులు వైకాపా రేపు ఖచ్చితంగా వాళ్ళ జీవితాల్లో ఏమంటారు వెలుగురేఖలు విరబూయిస్తుందని ఆశించేటటువంటి జగనన్న అభిమానులకి ఏంటంటే మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి వాళ్ళ ఆశల మీద నీళ్లు జల్లేసి ఆయన వెళ్ళిపోతుంటారు అనమాట. సరే, ఆయన కాసేపు పక్కన పెడితే వైవి సుబ్బారెడ్డి గారు ఎక్కడున్నారో తెలియదు. తర్వాత ఇంక మనకు వైఎస్ అవినాష్ రెడ్డి గారు, ఇంకా చాలామంది ఉన్నారు, చాలామంది. వీళ్ళందరూ తర్వాత సాక్షాత్తు మన జగన్మోహన్ రెడ్డి గారు మేనమామ గారు అయినటువంటి రవీంద్రనాథ్ రెడ్డి గారు, వారు ఎక్కడున్నారో తెలియదు. ఇట్లా వీళ్ళందరూ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, వీళ్ళంతా ఏం జరుగుతోంది అని ఆలోచిస్తే చాలా అసలు ఆంధ్రప్రదేశ్లో ఈవేళ ఎటువంటి చిత్రం ఆవిష్కృతమైందంటే వైకాపాకు సంబంధించి వైకాపా నాయకులు అనగానే మనకి బొత్స సత్యనారాయణ గారు మొదలుకొని, బొత్స సత్యనారాయణ గారు, గుడివాడ అమర్నాథ్ గారు, అట్లాగే బొత్స అప్పల నరసయ్య గారు, బడుకొండ అప్పలనాయుడు గారు, కర్ణం ధర్మశ్రీ గారు, చింతలపూడి వెంకటరామయ్య గారు, జక్కంపూడి రాజా గారు, దాడిశెట్టి రాజా గారు, కురసాల కన్నబాబు గారు, జక్కంపూడి గణేష్ గారు, గీత గారు, వంగాయి గీత గారు, తోట త్రిమూర్తులు గారు, ఇంతమంది మనకు అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు, ఇంతమంది మనకు కనిపిస్తున్నటువంటి నాయకత్వం అన్నమాట. అందరూ ఒకే సామాజిక వర్గం. వీళ్ళందరినీ ఎవరి మీద మోహరించారంటే పవన్ కళ్యాణ్ గారి మీద మోహరించారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి ముందు ఆలోచించడం, మాట్లాడటం మానేస్తేనే వైకాపా పట్ల ఒకంత సానుకూలతో, సానుభూతో ప్రజల్లో మొదలవుతుంది, వెలువెత్తుతుంది కాదు, మొదలవుతుంది. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికైనా వైకాపాకైనా ఉమ్మడి శత్రువు వాళ్ళ రాజకీయ ప్రత్యర్థి ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారి అన్న విషయం బహిరంగ రహస్యం. అవును, నారా చంద్రబాబు నాయుడు గారి చాణక్యం ఎక్కడ ఆయన ప్రదర్శిస్తున్నారంటే ఆయన పవన్ కళ్యాణ్ గారిని తన ముందు ఉంచుకొని పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఆయన చేయిస్తున్నటువంటి ప్రసంగాలు కావచ్చు, యాత్రలు కావచ్చు, వాటిని అక్కడ ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రసంగాల్లో వైకాపా వాళ్ళని విమర్శించేటప్పటికి ఏమైపోతున్నారంటే వైకాపా శ్రేణులందరూ పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళు మోహరిస్తున్నారు. వాళ్ళకి ఎప్పటికీ వాళ్ళ రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీయే. వాళ్ళ విధి విధానాల పట్ల వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలు వాళ్ళు నెరవేర్చుకోని పక్షంలో వాళ్ళ మీద ఏదైనా వ్యతిరేకత ఇప్పటికీ ప్రబలి ఉంటే దాని గురించి వైకాపా పోరాటం చేయాలి. వైకాపాలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల వాళ్ళు, నా బీసీలు, నా ఎస్సీలు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పెద్ద పాట పాడారో మనకు తెలుసు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే రెడ్లను కాసేపు పక్కన పెడదాం. అసలు అనిల్ కుమార్ యాదవ్ గారు లాంటి నాయకులు ఎక్కడున్నారు నాకు అనిపించట్లేదు. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు ఎక్కడున్నారు అసలు తెలియటం లేదు. అసలు ఈ మధ్య అసలు ఎక్కడ కనిపించిన కూడా కనిపించ ఎక్కడ అనిల్ కుమార్ యాదవ్ గారు అసలు ఎక్కడ ఆయన వినిపిస్తారేమో కనిపిస్తారేమో ఎదురు చూస్తున్నాను నేను. అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అంటే లిక్కర్ స్కామ్లో లోపలికి వెళ్ళారు, రాజకేశ్వరరెడ్డి వ్యవహారంలో వెలుపలికి వచ్చారు, మళ్ళీ లోపలికి వెళ్తున్నారు, మళ్ళీ వెలుపలికి వస్తున్నారు, అదొక వ్యవహారం సాగుతోంది. కరుణాకర్ రెడ్డి గారు తిరుపతికి పరిమితం అయిపోయి తిరుపతిలో ఆయన మరీ ముఖ్యంగా ఆయన గతంలో తిథి చైర్మన్ చేయటం వల్ల తిరుమలకు సంబంధించి ఏ అంశమైనా వస్తే దానిని వెలికి తీసేటటువంటి ప్రయత్నము, లేకపోతే దానికి సంబంధించిన ప్రెస్ మీట్ని ఏర్పాటు చేసి ప్రెస్ నోట్ విడుదల చేసేటటువంటి పనుల్లో కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఈ సామాజిక వర్గ నేతల్ని ముందు పెట్టి, ఎందుకంటే ఇది సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ, ఈ సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీకి చెందినటువంటి ఫేసెస్, వైకాపాలో ఉన్నటువంటి ఫేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫేసెస్ మీకు ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటర్లలో
వాళ్ళలో మార్పు వస్తుంది. మార్పు వచ్చి వాళ్ళు మా వైపు ఓటర్లుగా వాళ్ళు టర్న్ అవుతారు అనేటటువంటిది వైకాపా వ్యూహం. టర్న్ అవుతారు, ఎందుకు అవుతారు, ఎప్పుడు అవుతారు అన్న దానికి కాలం సమాధానం చెప్తుంది. మీరు ప్రకాశం జిల్లా దాటిన తర్వాత ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రారంభమైన దగ్గర నుంచి ఈ సామాజిక వర్గం మీకు దిక్కులేదు కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు ఈ సామాజిక వర్గం మీద మీరు ఆధారపడాలి, ఓట్ల కోసం కావచ్చు, సీట్ల కోసం కావచ్చు. కానీ రాయలసీమ నెల్లూరు జిల్లాల్లో మీరు చేస్తున్నది ఏమిటి? రాయలసీమ నెల్లూరు జిల్లాలో అసలు ఈ సామాజిక వర్గం యొక్క ఉనికినే ప్రశ్నార్థకం చేసేటటువంటి పరిస్థితులలో ప్రవర్తించినటువంటి రాజకీయ పార్టీలకు రేపు ఈ సామాజిక వర్గం చాలా పెద్ద ఎత్తున సమాధానం చెప్పబోతుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొన్నటికి మొన్న మిద్దె శాంతరాముడు గారి నాయకత్వంలో జరిగినటువంటి ఒక భారీ సమావేశం అందుకు నిదర్శనం. ఎందుకంటే సామాజిక వర్గంలో వర్గస్పృహ అనేది వెల్లి విరిసింది. వీళ్ళు వైకాపాలో ఉన్నటువంటి నేతలు చెప్తే వింటారా, తెలుగుదేశంలో ఉన్నటువంటి నేతలు చెప్తే వింటారా, సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు చెప్తే వింటారా అనేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్లో లేదు. ఈ సామాజిక వర్గం ఏ నియోజకవర్గాలలో అయితే ప్రభావితం చేసేటటువంటి స్థాయిలో ఉందో, అభ్యర్థుల యొక్క జయాపజయాలు నిర్ణయించేటటువంటి స్థాయిలో ఉందో అక్కడ ఖచ్చితంగా మేము పోటీ చేయాలనుకుంటున్నాం, పోటీలో ఉన్నాం, మాకు అవకాశం ఇవ్వండి అని కోరేటటువంటి పరిస్థితి రేపటి ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలలోనూ మీకు ఆశావహులైనటువంటి అభ్యర్థులకి కొదవలేదు. వాళ్ళని వీళ్ళు గుర్తిస్తేనే ఈ సామాజిక వర్గంలో వచ్చినటువంటి సామాజిక విప్లవం ఏదైతే ఉందో అది ఆ రాజకీయ పార్టీల విజయానికి అది దోహదపడుతుంది. అంతేగాని వైకాపాలో మాత్రమే ఉన్నారు, వైకాపాలో ఉన్నటువంటి నాయకులు మాత్రమే కనిపిస్తే మిగతా వైకాపా అంటే రెడ్డి సామాజిక వర్గం యొక్క ఉనికికి వాళ్ళ అస్తిత్వానికి పునాదిగా ఏర్పడినటువంటి పార్టీ. ఆ నాయకులందరూ ఈ నాయకులందరూ ఏమైపోయారు, ఎక్కడున్నారు? కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారిని మనం చూసి ఎంతకాలం అయిందండి, ధర్మవరం మాజీ శాసనసభ్యులు. ఒకసారి మనం ఇలా మాట్లాడుకుంటూ వెళితే ఎంతమంది, ఇంకా చాలామంది పేర్లు నేను చెప్పలేదు. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు మనకు ప్రతిరోజు సోషల్ మీడియాలో అంత క్రితం అసలు 2019 నుంచి 24 వరకు సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్లో ఉన్నటువంటి లీడరు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు. ఆయన కూడా కనిపించడం లేదు, వినిపించడం లేదు. వీళ్ళందరూ ఏమైపోయారు, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? ప్రజల సమస్యల పట్ల వీళ్ళకి బాధ్యత లేదా? మీకు ఒక్క తాడిపత్రిలోనే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, అక్కడ అది కొనసాగుతూ ఉంటుంది. ఈరోజు ఈయన ఒక ఛాలెంజ్ విసురుతాడు, మరుసటి రోజు ఆయన ఒక ఛాలెంజ్ విసురుతాడు. ఈ పరస్పర ఛాలెంజ్లు విసురుకుంటూ వాళ్ళు అక్కడ కాలయాపన చేస్తున్నటువంటి విషయం మనకు అక్కడ తాడిపత్రి నియోజకవర్గంలో కనిపిస్తుంది. మిగతా వీళ్ళందరూ, ఈ నాయకులందరూ ఏమైపోయారు? బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు గోదావరి జిల్లాలకు వెళ్తారు. గోదావరి జిల్లాలకు వెళ్ళి ఆయన అక్కడ మాట్లాడుతుంటారు. గోదావరి జిల్లాలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చేటప్పటికి పరిస్థితి మనం ఏమిటి, ఉమ్మడి కర్నూలు జిల్లాలో రేపు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు పోటీ చేయడానికి ఆయనకు నియోజకవర్గం కావాలి రేపు. అది సంధ్య గారు. వీళ్ళందరూ, ఈ నాయకులందరూ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? ఏంటంటే ఇది కాపులకి సంబంధించింది కాబట్టి సరే ఈ కాపు అంశాన్ని పక్కన పెట్టేస్తే మిగతా అన్ని అంశాలకు సంబంధించి చాలా అంశాలు ఉన్నాయి కదా. బావిగన్ విషయంలో మీ అధినేత అనౌన్స్ చేసిన దానికి సంబంధించి మిగతా ఎవరు, ఇప్పుడు మీరు చెప్పిన ఈ నేతలే స్పందిస్తున్నారు తప్పితే. అవును, మావిగానికి సంబంధించి అసలు మావిగాను వాళ్ళకి సంబంధించిన వ్యవహారం మాకు సంబంధించిన వ్యవహారం కాదని రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, ఈ పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి రెడ్లు కూడా అనుకుంటున్నటువంటి పరిస్థితి వేళ. మావిగాని అంటే బందరు, విజయవాడ, గుంటూరు అంటే కాపు సామాజిక వర్గం ఒకటే ఓన్ చేసుకోవాలేమో, కమ్మలతో రేపు పోరాటం చేయాలంటే కూటమితో కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి నాయకులు వైకాపాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతినిధులు కావచ్చు, దీనికోసం పోరాడాలేమో, ఈ గొంతు వాళ్లే వినిపించాలేమో అని అనుకుంటున్నారు మావిగానికి సంబంధించి. మిగతా ఈ నాయకులు ఎవరు మాట్లాడటం లేదు మావిగానికి సంబంధించి. ఇది అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఇది.